అసెంబ్లీ స్పీకర్ పై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంచిర్యాల ఐబీ చౌరస్తాలో కాంగ్రెస్ మహిళా నేతలు ఆందోళన నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో కేసీఆర్ జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. టీపీసీసీ ఆదేశాల మేరకు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టినట్లు కొక్కిరాల సురేఖ తెలిపారు. జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి అయ్యుండి స్పీకర్ ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గులాబీ నేతలు నియంత్రిత ధోరణి, అహంకారం వల్లే అధికారం కోల్పోయారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా వారికి బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. అసెంబ్లీలో ఇలాంటి ధోరణి పునరావృతం కాకుండా సభా సంప్రదాయాలు కాపాడాలని కోరారు కొక్కిరాల సురేఖ. మొన్న గురువారం రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ గురించి చాలా అమర్యాదగా ప్రవర్తించడం, చాలా అమర్యాదగా మాట్లాడడం జరిగింది. ఈ సభను మీ సొంతం కాదు, మా అందరిది కూడా అని చెప్పేసి స్పీకర్తో మాట్లాడినప్పుడు స్పీకర్కి క్షమాపణ చెప్పండి, మీ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోండి అని కాంగ్రెస్ పార్టీ అడిగితే ఆ పని చేయకుండా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం, అహంకారపూరిత ధోరణితో వ్యవహరించడం చూసి మంత్రులు శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి అని చెప్పేసి ప్రతిపాదించినప్పుడు స్పీకర్ గారు ఈ బడ్జెట్ సమావేశాల్లో వారిని సస్పెండ్ చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళ తప్పేందో తెలుసుకోకుండా ఇష్ట రీతిన మాట్లాడుతున్నారు. పార్లమెంటరీ పద్ధతిలో కాకుండా కేవలం నియంత్రిత ధోరణిలో ఇంతకుముందు వాళ్ళు 10 ఏళ్ళు పాలన సాగించిండ్రు. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి శాసనసభ్యుల్ని, కాంగ్రెస్ శాసనసభ్యులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, సంపత్ గారిని పూర్తిగా అసెంబ్లీ వాళ్ళ సభ్యత్వాలే రద్దు చేసిండ్రు. బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళని కూడా సస్పెండ్ చేసిండ్రు. ఇవాళ వాళ్ళకో న్యాయం మాకో న్యాయం అన్నట్టుగా వాళ్ళు అమర్యాదగా ప్రవర్తించినప్పుడు కేవలం ఈ సెషన్స్ వరకే సస్పెండ్ చేసినా కూడా పెద్ద ఎత్తున గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. మొన్న గురువారం రోజు